మనకి రోజు సరదాగా ఒక అరడజన్ సార్లు చెప్తూ ఉంటారు ఆ హెడేక్ వస్తుంది అని చెప్పేసి. బట్ ఐ వాంటెడ్ టు నో ఏ హెడేక్స్ని మనం సీరియస్గా తీసుకోవాలి, ఏ హెడేక్స్ని సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఫస్ట్ పాయింట్, హెడేక్ అందరికీ హెడేకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీకి హెడేకే, ఒక బాస్కి హెడేకే, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నది ఇద్దరికీ హెడేకే, ఇంట్లో సీనియర్ పేరెంట్స్ ఉండి వాళ్ళ మాట వినకపోతే హెడేక్. సో ఈ హెడేక్ అనేది ఈ మధ్యలో మేము కామన్గా చూస్తూ ఉంటాం. మెయిన్గా మా దగ్గర యంగ్ యూత్ జనరేషన్స్ వస్తుంటారు. సార్ బాగా హెడేక్ వస్తుంది సార్, ఇది వస్తుంది సార్ అని చెప్పి అంటుంటారు. అసలైన విషయం చెప్తారు. నైట్ ఎంత తాగారు, ఎంత హ్యాంగ్ ఓవర్ ఉంది, ఏంది ఈ విషయం చెప్తారు. రైట్. సో దానివల్ల కూడా మేము సరే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే కొంచెం సిల్లీగా తీసి పాడేస్తాం. సో హిస్టరీ కొంతమంది చెప్పరు కానీ మేము ఇవన్నీ చూసుకొని చేస్తాం. ఇంకొకరు వస్తారు అఫేర్లు ఉండడము, లేదా లవర్స్తో ఉండడము, ఈ హెడేక్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఓకే, సిల్లీ హెడేక్స్ ఇవన్నీ తీసారు. సో సీరియస్ హెడేక్స్ అనేవి ఉంటాయి. అంటే సీరియస్ హెడేక్స్ అంటే నిజంగా ఒక పేషెంట్ హెడేక్ విత్ సార్ నాకు ఒక సైడ్ అంతా తిమ్మిరి ఎక్కుతుంది, బాడీ తిమ్మిరిలాగా ఉంది అని చెప్తే దట్ ఈస్ ఏ వార్నింగ్ సైన్. నెక్స్ట్ పాయింట్, హెడేక్ విత్ సార్ విజన్ మొత్తం బ్లర్ అవుతుంది, కొంచెం మూతి కూడా ఇట్లా వంకర అవుతున్నట్లు ఉంది అంటే దట్ హ్యాస్ టు బి టేకెన్. నెక్స్ట్ హెడేక్ విత్ వామిటింగ్స్. సరే ఓకే, ఇప్పుడు ఈ హెడేక్ మామూలుగా యంగ్ ఫీమేల్స్ లోపల బికాజ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి ఉన్న వాళ్ళ దాంట్లో మైగ్రేన్ హెడేక్ ఈజ్ కామన్. కానీ హెడేక్ విత్ ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటాం. వాట్ ఈస్ ప్రొజెక్టైల్ వామిటింగ్ అంటే నువ్వు ఒక వామిట్ చేస్తున్నప్పుడు ప్రొజెక్టైల్గా వెళ్ళడము అదంట. సో అది రేజ్డ్ ఐసీపీ అంటాం, ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ ఉండడం వల్ల దానివల్ల కూడా ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అని చెప్తాం. నెక్స్ట్ నడుస్తున్నప్పుడు ఒక సైడ్ సొలుగుతున్నాం, స్వేయింగ్ అంటాం మా భాషలో. స్వేయింగ్ అయిన వాళ్ళకు కూడా ఈ హెడేక్స్ సీరియస్గా తీసుకుంటాం. సో అన్ని హెడేక్స్ మనం సీరియస్గా తీసుకునే అవకాశం లేదు, కొన్ని లైట్గా తీసుకోవచ్చు. ఈ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడు మాత్రం సీరియస్గా అయితే తీసుకోవాలి, లేకపోతే పెద్ద హెడేక్ అవుతుంది. లేదంటే ఇదే హెడేక్ పెద్ద హెడేక్ అవుతుంది, సర్జన్కి పెద్ద హెడేక్ అవుతుంది, ఫ్యామిలీ కూడా పెద్ద హెడేక్ అయిపోతుంది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.